హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎంతమందికి నేను చూపించే ఈ చెట్టు గురించి కానీ కాయ గురించి కానీ తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అబ్బా. వీటిని పుట్టగాసి పండ్లు అయితే పిలుస్తాం మా సైడ్ అయితే. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి వీటి టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఇవి రెండు రకాలుగా ఉంటాయి, ఒకటేమో రెడ్ గా ఒకటేమో బ్లాక్ గా. నేనైతే బ్లాక్ ది చూపిస్తున్నా. నాకైతే ఎక్కువ రెడ్డే ఇష్టం. బ్లాక్ కి నా పెళ్ళైన తర్వాతే తెలిసింది తింటారని చెప్పి. ఇవి ఆరోగ్యానికి కూడా కొంతవరకు మంచివేనండి. ఎట్లా యూజ్ అయ్యిద్ది అనేది చెప్తాను వినండి. మరి కొంతమందికి ఫీవర్ వచ్చినప్పుడు చాలా పసకలు అయితేనే అని చెప్పి కళ్ళు పచ్చబడతాయి అని చెప్పి అంటా ఉంటారు కదా. అట్లాంటప్పుడు ఆయుర్వేదంలో ఇవే యూజ్ చేస్తారంట. ఈ పండ్లనే తింటే చాలా బాగుంటుంది అంటారు. కాకపోతే ఫేస్ వాష్ చేసిన తర్వాత పడిగడుపుతో తింటే బాగుంటుందంట. ఈ ముచ్చట నాకు మా తాతయ్య చెప్పిండు. ఒకసారి మా బాయ్ కాంచెల్లి మా ఇంటికి నడిచి వస్తుంటే పసుపు చేనులోనైతే వేవపడ్డాయి అనమాట. ఇవి తినుకుంటూ వస్తుంటే పొద్దున్నే వెళ్ళాము బాయ్ దగ్గరికి. అప్పుడు చెప్పిండు మా తాతయ్య, ఇవి తింటే చాలా మంచిది, జ్వరం వచ్చినప్పుడు పసకలు అయితే కదా, పసకలైనప్పుడు ఇవి తింటే చాలా మంచిది, అలాగే కంటి చూపు కూడా మెరుగవడానికి యూజ్ అయ్యిద్ది అని చెప్పి చెప్పాడు అనమాట. అప్పటి నుంచి నేను తినడం అయితే అలవాటు చేసుకున్నాను. ఇంతవరకు నా వీడియోని చూసారు కదా, వెళ్తూ వెళ్తూ ఒక సబ్స్క్రైబ్ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా ప్లీజ్.